స్టూడెంట్స్ courses.aash hubలో ఎలా ఎన్రోల్ అవ్వాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన వెబ్సైట్ విజిట్ చేయండి. courses.aash hub అని ఉంటుంది. అందులో వచ్చేసి సమ్ బేసిక్ కంటెంట్, తర్వాత వచ్చేసి మీకు కోర్స్ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి ఒక కోర్స్ మాత్రమే రికార్డింగ్ అయ్యిందని మామూలుగా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలంటే మీకు ఆ కోర్స్ టైటిల్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. తర్వాత క్లిక్ చేసుకుంటే ఆ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అందులో తర్వాత మీకు మొదలుగా పర్చేజ్ చేసే ముందు డీటెయిల్స్ అనేవి చూసుకోండి ఒకసారి. డ్యూరేషన్ ఎంత, లేకపోతే లెక్చర్స్ ఎన్ని, లేకపోతే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత డిస్క్రిప్షన్ అంటే ఈ కోర్స్ నుంచి మీకు ఏమొస్తుంది, తర్వాత ఈ కోర్సులో ఏమైనా కాంటెంట్ డిస్ప్లే చేశారు, లేకపోతే దీంట్లో ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వడానికి మీకు ముందుగా ఏదైనా నాలెడ్జ్ ఉండాలా, అవన్నీ మీకు డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాము. అండ్ కరికులం వచ్చేసి ఏంటంటే ఇందులో వీడియోస్ అన్నీ డిస్ప్లే అయి ఉంటాయి. ఈ వీడియోస్ అన్నిటిని మీరు ఫినిష్ చేసుకుంటే మీకు కోర్స్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. అండ్ ఈ కోర్స్ అనేవి వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా మీకు బయట అవైలబుల్గా ఉండవు. బయట అన్ని పెయిడ్గా ఉంటాయి. పెయిడ్ ఉన్నా కానీ 3,000 4,000 అలా ఉంటాయి. బట్ ఏంటంటే మన ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళంతా కొంచెం మాట్లాడి తర్వాత రికార్డింగ్ అన్నీ చేపించి మీకు మాత్రమే aash hub స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రీగా మనం ఇక్కడ లెస్ రేట్స్కి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇందులో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అసలు ఏంటి ఆ కోర్సెస్లో ఏమేమి ఉన్నాయి, వీడియోస్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అరౌండ్ 21 వీడియోస్ మాడ్యూల్ అంటే మేము 21 టాపిక్స్ మీద మొత్తం కవర్ చేసేసాము. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా మేము కంప్లీట్ చేసాము. అండ్ దానికి ఒక కోడ్స్ కానీ లేకపోతే సోర్స్ కోడ్ కానీ అన్నీ మీకు టాప్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొంచెం అంటే మాకు అర్థం కావడానికి, అంటే మీరు కోర్స్ కరెక్ట్గా నేర్చుకున్నారా, అన్ని మాడ్యూల్స్ ఫినిష్ చేస్తారా, అసలు ఏంటి అనే సంగతి తెలుసుకోవడానికి ఒక స్మాల్ క్విజ్ పెట్టాను. స్మాల్ క్విజ్లో వచ్చేసి 5 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంట్లో వచ్చేసి ఒక స్మాల్ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రొవైడ్ చేశాము. ఆ సర్టిఫికేట్ కనుక రావాలి అంటే మీరు ఫస్ట్ క్విజ్లో 60% స్కోర్ చేయాలి. నేను రెగ్యులర్ 70 పెడదాం అనుకున్నా, బట్ ఏంటంటే 60 పట్టేద్దాం అనుకొని 60 మీదనే మామూలుగా ప్రిపేర్ చేసాము. అందులో వచ్చేసి అంటే 3 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ డీటెయిల్ అన్నీ మీకు వచ్చేస్తాయి కంటెంట్. అండ్ ఇన్ కేస్ మీరు అన్నీ కరెక్ట్గా రాసి చేశారనుకుంటే మీకు వెంటనే ఒక పాపప్ కింద మీకు ఆ యొక్క కోర్స్ టైం ఏంటి, లేకపోతే కోర్స్ పర్సంటేజ్ అన్ని డీటెయిల్స్ ఒక పాపప్లో వస్తాయి. అందులో మీకు సర్టిఫికేట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అయిపోతుంది. అండ్ తర్వాత ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ వచ్చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తాయి. ఇన్ కేస్ నేను స్పెసిఫిక్గా లాగిన్ అవ్వాలని అనుకుంటే పర్లేదు, మీరు జస్ట్ గెట్ కోర్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇన్ కేస్ మీరు లాగిన్ అయ్యారనుకోండి చెక్అవుట్ పేజ్కి వెళ్తుంది. లాగిన్ అవ్వలేదు అనుకోండి లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు యూజర్ నేమ్ అయినా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు వచ్చేసి ఈమెయిల్ కానీ లేకపోతే యూజర్ నేమ్ కానీ కొంచెం క్లియర్గా ఇవ్వండి. ఎందుకనంటే అవే ఆటో పాపులేట్ అవుతాయి మన యొక్క సర్టిఫికేట్లో. ఇన్ కేస్ మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి సర్టిఫికేట్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మళ్ళీ దాంట్లో చేంజ్ చేయడానికి ఉండదు. సో కాబట్టి మీరు ఒకసారి కొంచెం యూజర్ నేమ్ కావచ్చు, లేకపోతే ఈమెయిల్ కావచ్చు, తర్వాత అవన్నీ కొంచెం కరెక్ట్గా చూసుకోండి. అండ్ తర్వాత ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి. అండ్ తర్వాత పేమెంట్ ఎలా చేయాలి అని అంటే పేమెంట్ వచ్చేసి ఇక్కడ మీకు స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ పే విత్ యూపీఐ, ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీరు పే విత్ యూపీఐ బటన్ క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బటన్ క్లిక్ చేయడం మ్యాండేటరీ. ఈ బటన్ ఒకటి, తర్వాత పేమెంట్ సెండ్ ఆ 2 బటన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ మధ్యలో వచ్చేసి మన యొక్క ఫీజిబిలిటీ కోసం, అంటే మన యొక్క కన్వీనియన్స్ కోసం ప్రిపేర్ చేశాము. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మన యొక్క యూపీఐ ఐడి ఉంది. ఇది యూపీఐ ఐడి మీరు జస్ట్ కాపీ అని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. తర్వాత మీ యొక్క కన్వీనియంట్ యూపీఐ యాప్లో మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసి తర్వాత మీ యొక్క స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, అది వచ్చేసి మన యొక్క ఈ నెంబర్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేస్తే ఏమైందంటే మాకు డీటెయిల్స్ అని మామూలుగా మేము క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసి మన దగ్గరే ఉండవు. ఇవన్నీ ఏంటంటే మన యొక్క ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క డీటెయిల్స్తో ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఇన్స్ట్రక్టర్లకి ఎక్కువ మంది ఎన్రోల్ అవుతారు కదా, అన్నిట్లో మీ యొక్క డీటెయిల్ అనేది కొంచెం డిఫరెంట్, అంటే అన్ని వేల స్టూడెంట్స్లో మళ్ళీ మీ యొక్క డీటెయిల్ తెలుసుకోవాలంటే టైం పడుతుంది. సో అందుకని ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చాను, దానికి సెండ్ చేసుకుంటే మేము చెక్ చేసుకుంటాం బ్యాక్ ఎండ్ నుంచి మీ యొక్క టైమ్స్ వేస్ట్ లేకుండా. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే పేమెంట్ అయ్యి స్క్రీన్ షాట్ అయినా తీసుకున్న తర్వాత నాకు వచ్చేసి పేమెంట్ సెండ్ అనే ఒక బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 క్లిక్ చేసుకుంటే మాకు డీటెయిల్స్ అనేవి పాపులేట్ అవుతాయి మన యొక్క డాష్బోర్డ్లో, అడ్మిన్ డాష్బోర్డ్లో. అండ్ అడ్మిన్ డాష్బోర్డ్తో పాటు ఆ ఇన్స్ట్రక్టర్ డాష్బోర్డ్లో కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే తర్వాత పేమెంట్ సెండ్ అని క్లిక్ చేయండి. పేమెంట్ సెండ్ క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి.
ఇప్పుడు ఒకసారి డెమో కోసం చూపిస్తాను. పేమెంట్ సెంట్ అని అంటాను. పేమెంట్ సెంట్ అంటే ఆర్డర్ క్రియేటెడ్ రీడైరెక్టింగ్ అని ఉంటుంది. ఇందులో వచ్చేసి ఏంటంటే ఎందుకని కొంచెం మేము టైం స్పెండ్ చేస్తున్నామంటే ఇవన్నీ మన యొక్క ఇన్స్ట్రక్టర్తో మనకు బేస్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రక్టర్ అవైలబిలిటీ బట్టి అన్నీ మేము చూసుకోవాలి. వాళ్ళ యొక్క అవైలబిలిటీ బట్టి చూసుకుంటే వాళ్ళ యొక్క డాష్బోర్డ్ని మేము యాక్సెస్ చేసి మీకు కోర్సెస్ అనేది యాక్సెస్ ఇస్తాం. బట్ ఏంటంటే ఇది లాంగ్ ప్రాసెస్, బట్ ఏంటంటే మీకోసం మేము చేస్తున్నాము. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో వచ్చేసి కోర్సు పర్చేజ్ చేయగానే వెంటనే రాదు. మేము ఫస్ట్ బ్యాక్ ఎండ్ నుంచి మీకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే మీకు తెలియాలి అని అంటే మీకు ఈ విధంగా ఒక బాస్కెట్లా ఉంది కదా మొబైల్లో, ఇది క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఉంటాయి. అండ్ దీనిలో వచ్చేసి పెండింగ్ అని ఉంటుంది. ఎందుకంటే పేమెంట్ చేశారు, బట్ ఏంటంటే పేమెంట్ డన్ అయిందా లేదా సక్సెస్ఫుల్ డన్ అయిందా మేము చెక్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఒక స్టేజ్ కింద పెట్టాము. వెంటనే మేము పేమెంట్ అనే ప్రాసెస్ అయిందా లేదా చెక్ చేసుకొని అందులో స్టేటస్ మార్చగానే మీకు ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంటుంది. కంప్లీటెడ్ అని ఉన్నప్పుడు మీకు రెగ్యులర్గా ఆ కోర్స్ అని ఏంటంటే డైరెక్ట్ మీరు వాచ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి ఏంటంటే మళ్ళీ మెయిల్ అనేది వస్తుంది. మెయిల్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఎవరైనా కోర్స్ అనేది పర్చేజ్ చేసి నేను యాక్సెస్ ఇస్తే మెయిల్ వస్తుంది. ఇన్ కేస్ లేదనుకోండి, నాకు ఆల్రెడీ మామూలుగా మీరు స్క్రీన్ షాట్ సెండ్ చేస్తారు కాబట్టి నేను మామూలుగా వాట్సాప్ ఎవరికైనా మెసేజ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి అని. అండ్ ఇన్ కేస్ అలా లేదనుకోండి, కొంచెం టైం వెయిట్ చేయండి. ఎందుకంటే మనం ఇన్స్ట్రక్టర్తో మనం మాట్లాడుతూ ఉండాలి కాబట్టి వాళ్ళకి కూడా అవైలబిలిటీ ఉండాలి కదా. కొంచెం టైం పడుతుంది. వితిన్ 24 అవర్స్లో మాత్రం ఎన్రోల్ అంటే యాక్సెస్ వస్తుంది మీకు. ఇప్పుడు వచ్చేసి నేను రెగ్యులర్గా ఈ విధంగా చేశాను. ఈ విధంగా చేసి ఒకసారి నేను బ్యాక్ ఎండ్లో ఒకసారి చెక్ చేస్తాను, డీటెయిల్స్ అనేవి అపీర్ అయినాయా లేకపోతే ఏమైనా అని. ఓకే, నాకైతే డీటెయిల్స్ వచ్చాయి. డీటెయిల్స్లో ఏంటంటే నేను జస్ట్ ఒక నిమిషం నేను కోర్స్ యాక్సెప్ట్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ అని ఉంటే మీకు అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి ఎన్రోల్ కోర్సెస్లోకి వెళ్ళిపోండి. ఎన్రోల్ కోర్సెస్లో మీకు ఇన్ కేస్ నేను అప్రూవ్ చేస్తుంటే మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ వస్తాయి. నేను ఇప్పుడు అప్రూవ్ చేశాను కదా, కాబట్టి ఏంటంటే నాకు ఇప్పుడు వచ్చింది, స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను స్టార్ట్ కోర్స్ అని నొక్కచ్చు. స్టార్ట్ కోర్స్ నొక్కగానే మీకు కంప్లీట్గా వేరే ఎటువంటి కంటెంట్ అవన్నీ అపీర్ అవ్వకుండా కొంచెం కేర్ తీసుకొని ఒక స్ట్రిక్ట్గా మనం చేసాము కాబట్టి ఏంటంటే మీకు కొంచెం లోడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ అన్నీ వచ్చేసి మీకు వాచ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. మీకు కావాలనుకుంటే నేను ఇంకొంచెం డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేయగలను. ఇందులో వచ్చేసి మీకు ఈ ఒక వైట్ స్క్రీన్ ఎంతసేపు చూస్తాం, కొంచెం మార్చుకుందాము అంటే మీకు నైట్ మోడ్ ఉంది. నైట్ మోడ్ ఉంటే మీకు కొంచెం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే కరికులం అనేది మీకు ఈ బటన్ క్లిక్ చేసుకుంటే మీకు టాప్లో కనిపిస్తుంది కదా 3 బటన్స్ లాగా, అది క్లిక్ చేసుకుంటే ఇంత కోర్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఎన్ని మీరు ఫినిష్ చేయాల్సినవి ఉన్నాయి. ఓకేనా, మీరు ఫినిష్ చేశారు అని అంటే మీకు ఇక్కడ వైట్ సింబల్ ఉంది చూసారు, అన్నింటికి వైట్ సింబల్ లాస్ట్లో కుడి చేతి వైపు అవన్నీ టిక్ కడతాయి. టిక్ పడ్డాయి అంటే మాత్రమే మీరు కంప్లీట్ చేసినట్టు. ఓకేనా, అండ్ వీడియోస్ మాత్రం కంప్లీట్గా వాచ్ చేయండి. కంప్లీట్గా వాచ్ చేస్తేనే మీరు క్విజ్ అటెంప్ట్ చేసి సర్టిఫికేట్ ఏదైనా తీసుకోగలరు. లేకపోతే ఈ కోర్స్ పర్చేజ్ చేసినందుకు ఒక విలువ ఉంటుంది. కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ తర్వాత డిస్కషన్ ఏంటంటే మీరు ఏదైనా ఇన్స్ట్రక్టర్తో మాట్లాడాలి అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. వాళ్ళు ఒక అవైలబిలిటీ బేస్ చేసుకొని మీకు రెస్పాన్స్ ఇస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే కోర్సెస్ ఎప్పుడైతే కంప్లీట్ అయినాయో కంప్లీట్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్ళిపోతాయి. మీరు కొంచెం వెయిట్ చేయండి. ఇలాంటివన్నీ వచ్చేసి కొంచెం టైం పడతాయి. మీకు అన్నీ అక్కడ నుంచి రావాలి కదా. ఇక్కడ మీరు చూసుకున్నట్టే పైన దాకా ఇక్కడ టిక్ లేదు కదా, ఇక్కడ కుడి చేతి వైపు ఇక్కడ వచ్చేసి టిక్ అయింది, ఎందుకంటే నార్మల్గా ఒక కోర్స్ చదివాను కాబట్టి. ఈ విధంగా కంప్లీట్గా అన్నీ చదవండి, అన్నీ మామూలుగా నేర్చుకోండి. అండ్ దాంతోపాటు నేను ఒక మెటీరియల్స్ కంటే ఈ కోర్సెస్లో వాడినటువంటి సోర్స్ కోడ్ అనేది మీకు ఒక డ్రైవ్లో ఇచ్చాను. మీరు ఈ కోర్స్ మెటీరియల్స్ అనేది చూసారో అది క్లిక్ చేసుకుంటే అది వచ్చేసింది. అండ్ తర్వాత వచ్చేసి మీ కంప్లీట్గా అన్నీ అయిపోయినాయి అనుకోండి, అన్నీ అయిపోతే మీకు వచ్చేసి క్విజ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. క్విజ్ అనేది ఒకటి ఇచ్చాను, క్విజ్ మీద క్లిక్ చేసుకుంటే అయిపోయింది.
క్విజ్లో వచ్చేసి బేసిక్ కంటెంట్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, లేకపోతే ఎంత టైం లిమిట్, లేకపోతే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. స్టార్ట్ క్విజ్ అనండి. స్టార్ట్ క్విజ్ అంటే టైం స్టార్ట్ అయిపోయింది. అండ్ తర్వాత మామూలుగా క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే మీ యొక్క కోర్సులు అడిగేవి. నేను వాటన్నిటిలో ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను అన్నీ కవర్ చేసే విధంగా. అండ్ తర్వాత వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి చెక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని ఒకసారి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా, చేసి తర్వాత నెక్స్ట్ దానికి డైరెక్ట్ సబ్మిట్ నొక్కొద్దు. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి కదా, అది నొక్కండి. అండ్ తర్వాత వచ్చేసి వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి ఆ క్వశ్చన్స్ అన్నీ రాయండి. అంటే మీరు ఒకసారి చదవండి. మామూలుగా రిజల్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మీరు అవన్నీ చెప్పకూడదు, బట్ ఏంటంటే మీకు ఒకసారి డెమో కోసం అని చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. సబ్మిట్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఒక పాపప్ ఉంటుంది. ఇన్ కేస్ యాక్సిడెంటల్గా క్లిక్ చేసుకుంటే మీకు అలా డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా కోర్స్ అయిపోయింది, అంటే మీన్ క్విజ్ అనేది అయిపోయింది కదా. మీకు క్విజ్ అయిపోయి ఏ పాపప్ రాలేదని అంటే మీరు ఇంకా ఫినిష్ చేయలేదని. ఇప్పుడు నేను వచ్చేసి ఏ టాపిక్ ఫినిష్ చేయలేదు. మీరు చూస్తే ఒకే ఒక మాడ్యూల్ చూశాను, బట్ ఏంటంటే మనకి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వీడియోస్ నేను కంప్లీట్ చేస్తే మాత్రమే ఒక పాపప్లో మీకు సర్టిఫికేట్ వస్తుంది. ఈ విధంగా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.